సేవకునిగా మారితివి. నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతును, ఏ రీతి సేవింతును, నేరములెంచని వాడా నాదు నజరేయుడా. తీరము దాచిన వాడా నాదు నజరేయుడా. ఆత్మలోనే పాడెదను, అర్పటించి పాడెదను, అభినయించి పాడెదను. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూద్దాం. నిన్నటి దినము చిన్న బిడ్డల గురించి మనం చూసాం. ఈరోజు ఒక యవనస్తుని మనము చూడబోతున్నాం. జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగెను. ఈ వ్యక్తి బైబిల్లో ఆయా సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ సువార్తల్లో యవనస్తుని గురించి చూడొచ్చు. ఈయన యవనస్తుడని, ఒక అధికారిని, ఒక ధనవంతుడని ఇతని గురించి మనం చూస్తాం. ఈ యవనస్తుడు యేసు ప్రభు మార్గమున వెళ్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అందరూ ఈ యవనస్తుని వైపే చూస్తున్నారు. ఈ యవనస్తుడు చూడటానికి ధనము గలవాడు, అధికారం గలవాడు, మంచి యవనంలో ఉన్నాడు. ఆయన పరిగెత్తుకుని వచ్చి రోడ్డు మీదే మోకరించి ప్రభుతో అడుగుతున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. నేనేమైనా చేయాల్సింది ఉందా? నేను ఏదైనా చేయటానికి సిద్ధమే, నాకు నిత్య జీవం కావాలి అని ఎవరి దగ్గరికి వచ్చాడు అంటే రైట్ పర్సన్ దగ్గరికి వచ్చాడు. జీవ ప్రదాత దగ్గరికి జీవము కొరకు వస్తున్నాడు. యేసు క్రీస్తే జీవమై ఉన్నాడు, ఆయనలో జీవముండెను అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు. ఎవరి దగ్గరికి రావాలో వారి దగ్గరికి వచ్చాడు. ఎటువంటి ప్రశ్న వేయాలో అటువంటి ప్రశ్న వేశాడు. కానీ ఆ ప్రశ్నలో కొంచెం తికమక ఉంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆశ ఆయనకి బాగానే ఉంది, కానీ ఆ జీవాన్ని పొందటానికి నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే మరొక సువార్తలో నేనేమి కార్యం చేయాలి అని ఉంది. అంటే ఈయన తన క్రియల ద్వారా రక్షణ పొందాలి అనుకుంటున్నాడు. తన క్రియల ద్వారా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవచ్చు అనుకుంటున్నాడు. అప్పుడు ప్రభు అతన్ని చూచి, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే, కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు అని చెప్పి, నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అప్పుడు వెంటనే ఈ యవనస్తుడు అంటాడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటునని చెప్పాను. బాల్యము నుండే ధర్మశాస్త్రాన్ని నేను అనుసరిస్తున్నాను. నాలో ఏ లోపము లేకుండా భక్తిని నెరవేర్చేవాడును అని ఈ యవనస్తుడు చెప్తున్నాడు. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ యవనస్తునికి భక్తి ఉంది, కానీ విశ్వాసం లేదు. ధర్మశాస్త్రమును బాల్యం నుండి అనుసరిస్తున్నాడు, కానీ దేవుని పట్ల నమ్మకం లేకుండా ఉన్నాడు. తాను కలిగిన దాని మీద నమ్మకం ఉంది, కానీ దేవుని మీద అతనికి నమ్మకం లేదు. యేసు ప్రభు అతన్ని చూచి అతన్ని ప్రేమించి ఓ చక్కని మాట అంటాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. యేసు ప్రభు అతన్ని ఎంత ప్రేమించాడు కాబట్టి అతనిలో ఏది కొదువుగుందో అది ప్రభు చెప్పగలిగాడు.
ఇది కాలము ప్రభు మన భక్తిని చూడట్లేదు, మన విశ్వాసాన్ని చూస్తున్నాడు. మనము దేవుని మీద ఆధారపడుతున్నామా ప్రభు చూస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ప్రేమించి మనలో ఏది కొదువుగా ఉందో అది చెప్తాడు, ఏది లోపం ఉందో అది చెప్తాడు. ప్రభు అతన్ని చూచి ప్రేమించి అంటాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకేమో, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. యేసు ప్రభు అతనిలో ఉన్న లోపాన్ని గుర్తించాడు. ఏంటి అతనిలో ఉన్న లోపము? అతడు ధనమును ఒక దేవునిగా భావిస్తున్నాడు, ధనమును ఒక విగ్రహముగా భావిస్తున్నాడు, ధనాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. తనకున్న లోపము దేవుని మీద నమ్మకం కాకుండా ధనం మీద నమ్మకం కలిగి ఉన్నాడు. అమ్మో, ధనము లేకపోతే నేను ఎలా బ్రతికేది అంటున్నాడు. ధనము ప్రతిదానికి అవసరమే కదా, అవసరమే. కానీ ధనం మీద నమ్మకం ఉంచొద్దు. దేవుని బిడ్డలు దేవుని మీద నమ్మకం ఉంచాలి. బైబిల్లో ఈ మాట ఉంది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని. ధనం ఉంటే నాకు చాలు అనుకునేవారు చాలామంది ఉన్నారు నేటి దినాల్లో కూడా. బైబిల్లో తిమోతి పత్రికలో మనం చూస్తాం, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, కొందరు దాన్ని ఆశించే విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల చేత తమను తాము పొడుచుకొనిరి అని మనం చూస్తాం. ధనం కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ధనం మీద మనసు కలిగి ఉండటం తప్పు, ధనం మీద నమ్మకం కలిగి ఉండటం తప్పు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో మీకు చూపిస్తాను. 1 తిమోతి పత్రిక 6:17, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనం యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుటని ఆజ్ఞాపించుము. ఏమండి, మన నమ్మిక ఉంచవలసింది దేవుని యందే, ధనము యందు కాదు. ధనము శాశ్వతం కాదు. 1 తిమోతి పత్రిక 6:7 మనం ఈ లోకానికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరమైన అనేక దురాశల్లోనూ పడుదురు, అట్టివి మనుషులను నష్టములను నాశనంలోను ముంచివేయను. జాగ్రత్త, ఈ ధనాపేక్షతో హత్యలు జరుగుతున్నాయి, ఈ ధనాపేక్షతో మోసాలు జరుగుతున్నాయి, ఈ ధనాపేక్షతో భయంకరమైన కార్యాలు మనం లోకంలో చూస్తున్నాం. యవనస్తుడు చూడటానికి భక్తి గలవాడిగా కనిపిస్తున్నాడు, కానీ అంతరంగంలో దేవుని స్థానంలో ధనాన్ని పెట్టుకున్నాడు, ధనాన్ని పూజిస్తున్నాడు, ధనాన్ని సేవిస్తున్నాడు, ధనాన్ని వెంబడిస్తున్నాడు. పైకేమో భక్తి గలవాడిగా కనిపిస్తున్నాడు. ఎవరండి రోడ్డు మీద మోకరించి ప్రభువుతో నిత్య జీవమునకు పొందుకోటకు నేనే మంచి కార్యం చేయాలని అడగలరు? ఇతడు మంచి ప్రశ్న, మంచి వ్యక్తిని అడిగాడు. ఎవరిని అడగాలో వారిని అడిగాడు, కానీ ధనాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నాడు. ఇక్కడ చూస్తాం చూడండి, నీకు కలిగింది అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు. ఒకవేళ ఇతడు వెంబడిస్తే యేసు ప్రభుకి మరో శిష్యుడై ఉండేవాడు. కానీ 22 మనం చూస్తాం, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖముతో వెళ్ళిపోయాడు. ఎంత ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వచ్చాడో, కానీ వెళ్ళేటప్పుడు ఎంత దుఃఖముతో వెళ్ళిపోయాడు. ఇది కాలము ప్రభు యొద్దకు రావటానికి ఏది ఆటంకంగా ఉంది? ఏది దేవుని కంటే గొప్ప నీ జీవితంలో? నీ చదువా, నీ ఉద్యోగమా, నీ వ్యాపారమా, నీ ధనమా? ఏది గొప్ప? ప్రియదేవుని బిడ్డలారా, నీవు నమ్మవలసింది దేవుణ్ణి. నీ ఉద్యోగం శాశ్వతం కాదు, నీ ధనము శాశ్వతం కాదు, ఈ లోకంలో నీ కంటికి కనిపిస్తుంది ఏది శాశ్వతం కాదు. అస్థిరమైన ధనం ఎందు నమ్మిక ఉంచొద్దు, దేవుని ఎందు నమ్మిక ఉంచు. యవనస్తుడు ఎంత నష్టపోయాడు కదా, రక్షించే రక్షకుని దగ్గరికి వచ్చాడు, రక్షణ పొందకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. జీవప్రదాత అయిన ప్రభు దగ్గరికి వచ్చాడు, జీవం పొందకుండా వెళ్ళిపోయాడు. ఎంత విచారకరం. ఇది కాలం ప్రభు దగ్గరకు వస్తున్నావు, మంచిదే, కానీ జీవాన్ని కలిగి ఉన్నావా? రక్షణ పొందావా? నీ జీవితంలో దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నావా? దేవుడే నీ జీవితంలో ప్రథముడా? ఒకసారి ఆలోచించేద్దాం. ప్రార్థన. మహోన్నతుడకు దేవ సర్వాధికారికి స్తోత్రాలు. ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు.
నిత్య జీవాన్ని వారసునవుటకు క్రియల ద్వారా సంపాదిద్దామనుకున్నాడు, కానీ క్రియల ద్వారా కాదు, విశ్వాసం ద్వారానే అని చాలా స్పష్టంగా నీ వాక్యము ద్వారా తెలియజేశావు. అయితే అడ్డుగా ఉన్న ధనాన్ని విడిచిపెట్టమంటే దాని మీద నమ్మకముతో అతడు ముఖము చిన్నబుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోయాడు, కానీ రక్షణ పొందలేదు. మా ప్రియులలో ఎవరు అలాంటి వారు ఉండకుండా నీ కృపను, నీ సహాయాన్ని నీ బిడ్డలకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.